హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. దీనికి సంబంధించి టోటల్గా 4660 ఉద్యోగాలు ఇందులో ఉండడం అయితే జరిగింది. 4208 కానిస్టేబుల్, 452 ఎస్ఐ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మరి ఈసారి ఏంటంటే జోనల్ వైజ్ వేకెన్సీస్ అనేవి ఎందుకని ఇవ్వలేదు, మరి ఇప్పుడు ఎలా జోనల్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇవ్వలేదు కదా, అలాగే కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుందా అనేది ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఏంటంటే అఫీషియల్ నోటిఫికేషన్ అనేది 14వ తారీఖే రిలీజ్ అయింది. అర్థమైందా? అప్పుడు ఏంటంటే 14వ తారీఖు రిలీజ్ అయింది, వేకెన్సీస్ ఉన్నాయి, ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇట్ మేబీ 15వ తారీఖు మార్నింగ్ కల్లా ఏదో ఒక వెబ్సైట్లో జోనల్ వైజ్ వేకెన్సీస్ కూడా అప్డేట్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ జోనల్ వైజ్ వేకెన్సీస్ ఇప్పటి వరకు కూడా అప్డేట్ అయితే చేయలేదు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కడ కూడా జోన్ ప్రిఫరెన్స్ అనేది అడగలేదు. అర్థమైందా? మరి దీనికి సంబంధించి రీజన్స్ ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి వచ్చేసినట్టయితే టోటల్గా మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 3577 వేకెన్సీస్, ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 631 వేకెన్సీస్, టోటల్గా 4208 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. ఓకే, ఇందులో ఒకసారి చూసుకున్నట్టయితే ఎక్స్ సర్వీస్ మెన్స్కి 10% వేకెన్సీస్ అనేవి వాళ్ళ చేత ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. ఈ 420 వేకెన్సీస్ అనేవి ఎక్కడో సెపరేట్గా తీసినవి అయితే కాదండి. మనకున్న 4208 వేకెన్సీస్లోనే ఒక 10% అనేవి 420 అయితే అయినాయి. అర్థమైందా? అంటే 4208 వేకెన్సీస్ అనేవి 100% అనుకుంటే అందులో 10% అంటే ఎంత? 420 వేకెన్సీస్ కదా. ఈ 420 వేకెన్సీస్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి అలాట్ చేయడం అయితే జరిగింది. మీకు డౌట్ రావచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 420 వేకెన్సీస్ అయితే మరి వాళ్ళకి ఇచ్చారు కదా, మరి వాళ్ళకి 420 వేకెన్సీస్ వాళ్ళ చేత ఫిల్ చేయగా కొన్ని వేకెన్సీస్ మిగిలిపోతే మరి అవి బ్యాక్లాగ్ వేస్తారా, లేదు మళ్ళీ మనతోనే ఫిల్ చేస్తారా బ్రదర్ అని మీకు డౌట్ రావచ్చు. మీకు అలాంటి డౌట్ ఏమి ఉండొద్దండి. వాళ్ళు క్లియర్గా నోటీస్లో కూడా మెన్షన్ చేయడమే జరిగింది. ఇన్ కేసు వాళ్ళకి ఫిల్ చేయగా ఏమైనా మిగిలిపోతే వేకెన్సీ అనేవి మెరిట్ ప్రకారం మనకే ఫిల్ చేస్తారు. అర్థమైందా? ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక ఇందులో ఒకసారి చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి యూఆర్లో 1450, ఎస్సీ కేటగిరీకి 536, ఎస్టీలో వచ్చేసి 268, ఓబీసీలో 966, ఈడబ్ల్యూఎస్లో 357, టోటల్గా 3577. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్టయితే యూఆర్లో 256, ఎస్సీకి 95, ఎస్టీకి 47, ఓబీసీకి 170, ఈడబ్ల్యూఎస్కి 63. ఓకే, ఈ వేకెన్సీస్ అనేవి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇవి జోనల్ వైజ్ వేకెన్సీస్ అయితే ఏం కాదు, ఆల్ ఇండియా మొత్తం ప్రకారం రిలీజ్ అయిన వేకెన్సీస్. ఇప్పుడు జోనల్ వైజ్ వేకెన్సీస్ అయితే ఈసారి రిలీజ్ చేయట్లేదు. ఓకే, ఆల్ ఇండియా ప్రకారమే మెరిట్ అయితే తీస్తారు. మీకు ఎక్కువ కాంపిటీషన్ అయితే కొంచెం ఉంటుందని చెప్పుకోవచ్చు. దీని ప్రకారం యాక్చువల్గా జోనల్ వైజ్ వేకెన్సీస్ అయితే మీకు కాంపిటీషన్ అనేది మన జోన్ పరిధిలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయో మన కేటగిరీకి సంబంధించి వాళ్ళు మాత్రమే మనకి పోటీ ఉన్నట్టు. ఇప్పుడు ఇవి ఆల్ ఇండియా వైజ్ వేకెన్సీస్ కదా. ఇప్పుడు ఏంటంటే పోటీ అనేది జోనల్ వైజ్కి అయితే ఉండదు, ఆల్ ఇండియా మొత్తం పోటీ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ లెక్క ప్రకారం కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కువే ఉంటుందని చెప్పుకోవచ్చు. అర్థమైందా? కొంచెం కట్ ఆఫ్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే, మరి ఏంటంటే వేకెన్సీస్ అనేవి కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయిగా. 4208 ప్లస్ ఎస్సీ వచ్చేసి 452. టోటల్గా వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా 4660 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి తక్కువ వేకెన్సీస్ అవ్వడం వల్ల అనుకుంటే ఇట్ మేబీ మొత్తానికి జోనల్ వైజ్ వేకెన్సీస్ అయితే ఈసారి అయితే తీయలేదు, ఆల్ ఇండియా వైజ్ అయితే ఫిల్ చేసేస్తున్నారు. ఓకే, ఇక ఆర్పీఎఫ్ ఎస్ఐ గురించి మాట్లాడుకున్నట్టయితే టోటల్గా మేల్ క్యాండిడేట్స్కి 384, ఫీమేల్ క్యాండిడేట్స్కి 68, టోటల్గా 452 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా. ఇందులో 452 అంటే మీకు 10% రిజర్వేషన్ అయితే ఉంటుంది. 10% ఎక్స్ సర్వీస్ మెన్స్కి కేటాయిస్తే 45 వేకెన్సీస్. ఓకే, ఇప్పుడు ఏంటంటే సేమ్ ఎస్ఐ కూడా అంతే, జోనల్ వైజ్ వేకెన్సీస్ కూడా ఏమీ రిలీజ్ చేయలేదు. వీళ్ళకి కూడా అంతే ఆల్ ఇండియా ప్రకారం కట్ ఆఫ్లు అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి ఇది ఇన్ఫర్మేషన్.